తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ ఆధ్యాత్మిక క్షేత్రం మీదన అనేక మఠాలు ఉంటాయి. ఆ మఠాలకి సంబంధించినటువంటి భక్తులు అది ఉంటారు. వాటిలో వసతి ఉంటుంది, పెళ్ళిళ్ళు ఇట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి. అన్నిటికీ టీటీడీ ఏర్పాటు చేయలేదు కాబట్టి వాటిని ప్రోత్సహించింది. అవన్నీ కూడా హిందూ సంఘాలే, హిందువులకు సంబంధించినటువంటి నిర్వహణ. వాటిట్లో ఓ బిల్డింగ్లో ఇటు పక్కన మెట్లు ఎక్కువ వచ్చినాయి, ఓ బిల్డింగ్లో ఇటు పక్కన కాలం ఎక్కువ వచ్చింది, లేకపోతే ఓ బిల్డింగ్లో నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, ఓ చెంచాడు ఎక్కువైంది అంటే అక్కడ పోయేది ఏమీ లేదు. కొండ మీద భూమి ఖాళీ ఉన్న దాంట్లోనే అవసరమైతే మన పక్కన ఉన్న దాంట్లో కొన్ని రోజులు పార్కింగ్ అక్కడ షెడ్ వేసి ఉంటారు. దానివల్ల నష్టమేం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం. కానీ మీడియా అత్యుత్సాహంతో మీడియా వాళ్ళు ఏదో అడుగుంటారు, లేదంటే మన సంబంధించినటువంటి కొంతమంది ఉంటారు అందులో ఫ్రీగా వసతి కావాలని అడిగేటటువంటి. మీడియా అడగదు కానీ మీడియానేమో ఆ పాయింట్లు రైజ్ చేస్తుంటారు. కాకపోతే అక్కడ హిందుత్వ భావజాలం ఉన్నప్పుడు ఆ మఠాలు చేసేటటువంటిది, అక్కడ అన్నదానాలు పెడతాయి రోజు కూడా, అట్లాగే పెళ్ళిళ్ళు వీటికి కూడా తక్కువకే జరుగుతుంటాయి. అట్లాంటివి తక్కువ ఖర్చుకే. మామూలుగా ఇక్కడ మనకు ఊళ్ళలో 5 లక్షలు 10 లక్షల రూపాయలు రెంట్లు తీసుకుంటే అక్కడ 50,000 అట్లా రెంట్లు తీసుకుని పెళ్ళిళ్ళకి ఓకే చేస్తారు. అంత ఉంటుంది అక్కడ. దాన్ని మనం ఏంటంటే వాళ్ళు సంపాదించేసుకుంటున్నారు అన్నటువంటి ఉద్దేశంతో ఉండేటటువంటి వాళ్ళు రాసే వార్తలను బేస్ చేసేసుకుని వాళ్ళని వేధించడం ప్రారంభించారు. ఇప్పుడు ఒక 15 మఠాలకి దాకా నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. అందులో శృంగేరి మఠంతో పాటుగా వివిధ మఠాలకి నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. అది నిజమో కాదో చెక్ చేసుకోవాలి. అట్లాంటి అంటే సరే స్వరూపానందేంద్ర సరస్వతి వాళ్ళ ఆశ్రమాన్ని చేశారు అంటే అంతకుముందు దానికి ఏదో రాజకీయ కారణాలు ఉన్నాయి, అది ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు రాఘవేంద్ర మఠము, శృంగేరి మఠం ఇట్లాంటి వాటికి కనుక నోటీసులు ఇవ్వడం అంటే కనుక అది రాంగ్ స్టెప్ వేసినట్టే. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అట్లాంటి నోటీసులు ఇచ్చి ఉంటే కనుక.